ఈరోజైతే జీటీ వర్సెస్ మరి అటు కేకేఆర్ మ్యాచ్ అయితే ఉన్నది. మరి మ్యాచ్‌లో ఎలా ఉండబోతుందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందే ఈ మ్యాచ్ వచ్చేసి అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ స్టేడియంలో. మీకు మరి జీటీ మంచి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు హోమ్ గ్రౌండ్‌ని. ఇంకా మళ్ళీ పిచ్ నెంబర్ 6లో అంటారు. ఐపీఎల్ ఇదే ఫస్ట్ టైం అంటారు. మీకు వరల్డ్ కప్‌లో మంచి బ్యాటింగ్ ట్రాక్ వచ్చింది. మరి ఇప్పుడు ఈ సీజన్‌లో ఈరోజు ఎట్లాంటి ట్రాక్ వస్తాడు చూడాలి. పిచ్ నెంబర్ 6లో. ఇంకా మళ్ళీ అటు జీటీ అయితే మంచిగా వాళ్ళు లాస్ట్ మ్యాచ్ గెలిచొస్తారు. ఇంకా వాళ్ళు ఆడిన లాస్ట్ 2 మ్యాచెస్ గెలిచిళ్ళు. ఇంకా మళ్ళీ అటు కేకేఆర్ అయితే ఇక చాలా కష్టంగా ఉన్నది వాళ్ళకు ఈ సీజన్లో ఇప్పటి వరకు. మరి అటు కేకేఆర్ ఏమన్నా చేంజెస్ చేయాలా అంటే మరి టీమ్ సైఫర్ని పట్టుకురావాలా అనిపిస్తుంది నాకు. అటు ఫిన్ ఆలన్కి ఇంకో ఛాయిస్ ఇవ్వాలి. ఫిన్ ఆలన్ టీమ్ సైఫర్ట్ ఇద్దరు ఆడితే బాగుంటుంది. అటు గ్రీన్ని డ్రాప్ చేయాలా అనిపిస్తుంది. గ్రీన్ని డ్రాప్ చేసి ఇటు టీమ్ సైఫర్ని పట్టుకొచ్చుకోవాలి వీళ్ళు. ఆ తర్వాత మీకు రమణ్దీప్ని డ్రాప్ చేయాలనిపిస్తాను నాకు. రమణ్దీప్ని డ్రాప్ చేసి ఒక ఎక్స్ట్రా బౌలర్ని తెచ్చుకోవచ్చు మీకు కావాలనుకున్న నవదీప్ సైని. ఇది అయితే నా ఒపీనియన్. ఇక మరి అటు ఇక మళ్ళీ వరుణ్ చక్రవర్తి మరి తను లాస్ట్ మ్యాచ్లో కొంచెం ఫామ్లోకి వచ్చింది అనిపించింది. మరి ఈరోజు ఎట్లా పర్ఫామ్ చేస్తారో అది కూడా ఇంపార్టెంట్. తనైతే ఎక్కువ వికెట్లు ఇస్తలేడు. వికెట్లు ఇస్తే మరి అటు కేకేఆర్కి కలిసి వచ్చే అవకాశం. నరేన్ మంచి ఫామ్లో ఉండు. నరేన్ అది బాగా కలిసి వచ్చే అవకాశం. ఇంకా మరి అటు రింకు సింగ్ నుంచి ఒక్క సిక్స్ రాలి వాళ్ళకు. రింకు సింగ్ ఒక సిక్స్ వచ్చింది అంతే. సారీ, ఒక సిక్స్ వచ్చింది. తన దగ్గర నుంచి ఒక్క పెద్ద నాకు రాలే ఈ సీజన్ ఇంతవరకు. మరి తన దగ్గర నుంచి పెద్ద నాకు ఎక్స్పెక్ట్ చేస్తారు. అటు అంకిష్ రఘువంశీ వాళ్ళ మెయిన్ బ్యాటర్ ఉన్నారు కేకేఆర్కి. మరి అటు రైనా పొజిషన్ ఇప్పుడు సునీల్ నారాయణ ఫిన్నాలతో వెళ్తారా మరి టీమ్ సైఫర్ని పట్టుకొచ్చుకుంటారా మరి రైనా ఎక్కడ బ్యాట్ చేస్తారో అది చూసుకోవాలి. ఎందుకంటే రైనా మీకు ఇప్పటివరకు పవర్ ప్లేలో బాగా ఎఫెక్టివ్ ఉండు. ఆ పవర్ ప్లే తర్వాత మీకు స్పిన్లో కొంచెం ఇబ్బంది పడుతాడు రైనా. సో అది చూసుకోవాలి మరి కేకేఆర్. మరి అటు రైనా ఫిన్నాలతో ఓపెనింగ్ చేపించి టీమ్ సైఫర్ని వన్ డౌన్లో ఆడతారా కష్టం. కావాలంటే మీకు టీమ్ సైఫర్ ఫిన్నాలని ఓపెనింగ్ మళ్ళీ వన్ డౌన్లో అజింక్య రైనా ఇట్లయితే బాగుంటుంది అనిపిస్తాను నాకు. కానీ చూడాలి మరి. అసలు టీమ్ సైఫర్ వస్తారా అని డౌట్లు వస్తాయి. నన్ను అడిగితే మాత్రం టీమ్ సైఫర్ని తీసుకోవాలి వాళ్ళు. ఇంకా అటు బౌలింగ్లో మన కార్తీ త్యాగి మంచిగా పర్ఫామ్ చేస్తాడు. తనకు ఒక సపోర్ట్ కావాలి మీకు. అటు నవీల్ సైని తెచ్చుకొని డెత్లో నవీల్ సైని కార్తీ త్యాగి నేపి అన్నట్టు. వైభవ్ అరోరా మీకు కావాలంటే పవర్ ప్లేలోనూ మిడిల్లో చేపించుకోవచ్చు. కానీ అటు వైభవ్ అరోరాని మరి అటు అటాక్ చేస్తే కష్టంగా ఉన్నది డెత్లో. కానీ కార్తీ మంచి పర్ఫామ్ చేస్తాను, అది బాగా అడ్వాంటేజ్. ఇంకా అనుకుల్ రాయ్ కూడా ఇంకొంచెం తన 4 ఓవర్స్ ఇవన్నీ స్పెల్ మరి 3 ఓవర్సే ఇస్తారు. తను ఇంకొంచెం బాగా యూటిలైజ్ చేసుకొని బౌలింగ్లో. సో ఇది కేకేఆర్ టీం గురించి. ఇంకా మళ్ళీ జీడీ టీం మాట్లాడుకుంటే అయితే వాళ్ళైతే ఫుల్ సెటిల్ లెక్క ఉన్నారు. వాళ్ళకి కోరుకునే ఇంకా సాయి సుదర్శన్ మంచి ఫామ్లో రావాలనుకుంటారు. ఇంకా పెద్ద నాకు రాలేదు తన బ్యాట్ నుంచి ఇప్పటివరకు. మరి సాయి సుదర్శన్ ఒక పెద్ద నాకు కావాలనుకుంటారు. ఇంకా మళ్ళా ఇటు గ్లెన్ ఫిలిప్స్ మిడిల్ ఆర్డర్ కూడా ఇంకొంచెం బాగా కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది వాళ్ళకు. అటు బౌలింగ్లో మరి రబడాతో వెళ్తారా అంటే చూడాలి మరి. వాళ్ళు జీటీ మోస్ట్లీ చేంజ్ చేస్తలేరు ఎక్స్ట్రా ఎక్కువ. సో మోస్ట్లీ సెంట్రీతో వెళ్ళచ్చు. కానీ నాకు హోల్డర్ని ఆడియాలు ఉన్నాయి. అటు రబడా ఎట్లా రన్స్కి వెళ్తాను మీకు పవర్ ప్లేలో. హోల్డర్ని ఆడిచ్చి ఇంకొంచెం ట్రై చేయొచ్చు మీకు కావాలంటే. అటు బ్యాటింగ్ డెప్త్ కొంచెం ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో హోల్డర్ని తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా వాళ్ళకు రషీద్ ఖాన్ మంచి ఫామ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. లాస్ట్ 2 మ్యాచెస్ అయితే మంచిగా బౌలింగ్ చేస్తాను, అది కలిసి వచ్చే అవకాశం. అటు బట్లర్ కూడా. సో మీకు మెయిన్గా ఇద్దరు ప్లేయర్స్ కావాలనుకుంటే వాళ్ళిద్దరు ఫామ్లోకి వచ్చింది ఆల్మోస్ట్. ఇంకా మళ్ళీ ఇక బౌలింగ్లో అటు ప్రసిద్ధి కృష్ణ తనైతే వేరే లెవెల్. అటు సిరాజ్ కూడా మరి తను కూడా మంచిగా లాస్ట్ మ్యాచ్లో వికెట్ తీసిండు పవర్ ప్లేలో. మీకు అది కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది సిరాజ్కి. సో ఇలా మంచి మంచి న్యూస్ ఉన్నాయి. అటు గిల్లు కూడా మంచిగా ఆడుతాడు నాక్స్. ఇంకా అటు వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాట్తోనే ఆడినంతసేపు బాగా ఆడిండు లాస్ట్ 2 మ్యాచెస్. సో ఇలాంటి మంచి టీం అయితే మంచిగా ఉంది అనిపిస్తుంది. ఇంకా కీ బ్యాటర్స్ మాట్లాడుకుంటే అయితే ఇటు కేకేఆర్ వాళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు అయితే ఫిన్ ఆలన్ ఉండు. ఫిన్ ఆలన్ వర్సెస్ సిరాజ్ ఒక బ్యాటిల్ చూడాలి. మరి అటు నరేన్ వచ్చి ఫిన్ ఆలన్ కేపిస్తారా అంటే మరి చూడాలి జరుగుతుంది జరగాలని.
అనుకుల్ రాయ్ అన్న ఫిన్ ఇటు నారాయణ అన్న ఇతరా అంటే చూడాలి డౌటే కానీ ఫస్ట్ అయితే సిరాజ్ వర్సెస్ ఫిన్ అలెన్. ఇక మిడిల్ ఓవర్స్లో ఇటు మీకు జీటీలో మీకు బట్లర్ ఉంటారు. బట్లర్ ఇటు ఎవరినైనా స్పిక్ చేసుకొని సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, ఇంకా అనుకుల్ రాయ్. నేనైతే అటు మోస్ట్లీ మిడిల్ ఓవర్స్లో వరుణ్ చక్రవర్తి ఎత్తాను. సునీల్ నారాయణ అన్న ఉండి కానీ వరుణ్ చక్రవర్తితో వెళ్దాం. జోస్ బట్లర్ వర్సెస్ ఇటు వరుణ్ చక్రవర్తి. ఇది ఒక సెకండ్ బ్యాటిల్. ఇక థర్డ్ బ్యాటిల్ మరి డెత్లో అటు రింకు సింగ్ ఉండు. రింకు సింగ్ మరి ఇటు కార్తిటాగి రింకు సింగ్ ఇటు ప్రసిద్ధి కృష్ణ మరి తను మంచిగా ఎక్స్ట్రా బౌన్స్ ఉంటాయి ఈరోజు పిచ్లో అంటారు. సో మరి తను హార్డ్ ఎక్కువ చాలా హిట్ చేస్తారు. మరి తను రింకు సింగ్ డెత్లో తను ఎట్లా ఆడుతూ చూడాలి. రోమన్ పోల్ కూడా మరి మోస్ట్లీ ఉండొచ్చు. సో అక్కడ రింకు సింగ్ ఉంటా అనుకుంటాను మోస్ట్లీ. సో రింకు సింగ్ వర్సెస్ ప్రసిద్ధి కృష్ణ. 3 బ్యాటిల్స్ అయితే చూడాలన్నాయి. ఇంకా మరి టీమ్స్ మాట్లాడుకుంటే అయితే అటు కేకేఆర్ మాట్లాడుకుంటే నేను అనుకున్న టీం ఇది. ఫిన్నాలని తీసుకోండి. ఫిన్నాలన్కి ఇంకో ఛాయిస్ ఇస్తారు అనుకుంటాను. టీమ్ సైఫర్ట్, ఫిన్నాలన్, టీమ్ సైఫర్ట్ ఓపెనింగ్. నరైన్కి మీకు అటు సిచ్యుయేషన్ బట్టి ఆడించుకోవచ్చు. మీకు 1 ఓవర్లో అటు మీకు రాయనే ఆడేయండి. రాయనే పవర్ ప్లేలో మీకు ఎఫెక్టివ్ ఉంటారు. పవర్ ప్లే కాకుంటే మీకు అక్కడ అంకిత్ చౌవంశితో వెళ్ళండి. పవర్ ప్లే అయిపోతే 1 డౌన్లో. పవర్ ప్లేలో వీళ్ళిద్దరు ఆడితే టాప్ ఆర్డర్లో 1 డౌన్లో అంకిత్ చౌవంశితో వెళ్ళండి. 4లో మీకు అక్కడ మీకు నారాయణ్, 4లో నారాయణ్ అనుకుంటాను సిచ్యుయేషన్ బట్టి. అటు రాయనంగు పెట్టుకొని సిచ్యుయేషన్ బట్టి 4లో రాయన, 5లో నారాయణ్. ఇక 6లో మీకు రింకు సింగ్ అయితే మంచి ఫినిష్ చేయాలి, లేకుంటే కష్టం కేకేఆర్కి. రోమన్ పవెల్ ఉన్నంతసేపు బాగానే ట్రై చేస్తాను రోమన్ పవెల్. మరి తను క్లిక్ కావాలనుకుంటారు కేకేఆర్. ఇక మళ్ళీ అటు 8లో అనుకుల్ రాయ్. మీకు నవీన్ తెచ్చుకోండి. సిరాజ్ అంటాను, నవీన్ షైని. ఇంకా మళ్ళీ అటు వైభవ్ అరోరా. ఇంకా మీకు వరుణ్ చక్రవర్తి. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా వరుణ్ చక్రవర్తిని ఆడించుకొని అక్కడ మీకు కార్తిక్ పెట్టుకోండి. సో ఇది కేకేఆర్ టీము. జీటీ టీమ్ మాట్లాడుకుంటే అయితే అటు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ నుంచి బ్యాట్ రన్స్ వస్తే జీటీ ఇంకా హ్యాపీ ఉంటారు. అటు జోస్ బట్లర్. 4లో మీకు వాషింగ్టన్ సుందర్ మోస్ట్లీ. 5లో గ్లెన్ ఫిలిప్స్ మరి ఈరోజు ఛాయిస్ అయితే ఎట్లా ఆడుతూ చూడాలి. 6లో మీకు రాహుల్ తేవటి అనుకున్నాం. షారుఖ్ ఖాన్ ఆడతారా అంటే మరి షారుఖ్ ఖాన్ మోస్ట్లీ వాళ్ళ టీం చేంజ్ చేయరు. 8లో మీకు జేసన్ హోల్డర్తో వెళ్ళండి. జేసన్ హోల్డర్ మీకు రబడ ఆడితే అంటే వాళ్ళ ఇష్టం. 9లో మీకు అటు రషీద్. 10లో సిరాజ్. 11లో మీకు సిరాజు. అటు 11లో మీకు రబడ అంటారు ఇటు ప్రసిద్ధ్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా మీరు చూసుకోండి. సో ఇది వాళ్ళ టీం. వాళ్ళకి ఇంకా బాగా కలిసి వచ్చాయంటే కావాలంటే వాషింగ్టన్ సుందర్ కూడా వేసుకోవచ్చు. వాళ్ళు బౌలింగ్ అక్కడ మీకు మంచి బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అటు సిరాజు, ఇంకా అశోక్ కుమార్ కూడా ఉండు. అశోక్ కుమార్ని పెట్టుకోండి ఇంపాక్ట్ ప్లేయర్. తన దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. సో అశోక్ కుమార్ని ఎట్లా ఆడతారు చూడాలి మరి అటు కేకేఆర్ వాళ్ళు. ఇంకా మళ్ళీ అటు మళ్ళీ పెద్ద బౌండరీస్ ఉంటాయి కొంచెం. సో వాళ్ళ ఫ్లోర్ వన్స్తోనే హార్డ్ ఎగ్ గిట్ చేస్తే కేకేఆర్కి చాలా కష్టం. ఇటు వీళ్ళు కూడా హార్డ్ ఎగ్ గిట్ చేయాలి మరి కేకేఆర్ వాళ్ళు గెలవాలంటే. ఇంకా మీకు తర్వాత మెయిన్గా అటు ఫేవరెట్స్ అంటే అటు క్లియర్గా జీటీ. వాళ్ళ హోమ్ గ్రౌండ్ వాళ్ళు గెలిచేస్తారు. మరి అటు కేకేఆర్ మళ్ళీ వాళ్ళ ప్లేయింగ్ అని కరెక్ట్ చేసుకుంటే మరి బీట్ చేస్తారా అంటే చూడాలి. వాళ్ళ టాప్ ఆర్డర్ మీద ఎక్కువ డిఫెండ్ అవుతారు బ్యాటింగ్పై. ఇక మళ్ళీ మంచి ఫినిష్ కూడా కావాలి మళ్ళీ అటు రింకు సింగ్, రోమన్ పౌల్ బ్యాట్ నుంచి. ఇంకా మళ్ళీ అటు బాల్తో వైభవ్ నుంచి ఇంకొంచెం వికెట్లు ఎక్స్పెక్ట్ చేయాలి. వరుణ్ చక్రవర్తి నుంచి వికెట్లు ఎక్స్పెక్ట్ చేయాలి. అటు ఫీల్డింగ్ కూడా మరి అటు కేకేఆర్ మరి అంత పెద్ద ఫీల్డింగ్ అయితే నాకైతే చూడలే మరి లాస్ట్ మ్యాచ్లో. మరి ఈరోజు ఫీల్డింగ్ కూడా బాగుండాలి గెలవాలంటే. సో చూద్దాం మరి ఏమవుతుందో. మరి
అటు కేకేఆర్ కంబ్యాక్ ఇస్తే కేకేఆర్ ఫ్యాన్స్ హ్యాపీ ఉంటారు, జీటీ లేదంటే ఇట్లా కొనసాగుతారు. సో చూద్దాం మరి ఏమవుతుందో. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.